నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న 8 మంది తెలుగువారు మధ్యప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు। హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్సును సిహోరా పట్టణం వద్ద ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది। మంగళవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా ప్రకటించారు। తప్పుడు మార్గంలో ట్రక్కు రావడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు। ఏపీ 29W1525 నెంబర్ గల ప్రైవేటు ట్రావెల్స్ వాహనానికి ఈ ప్రమాదం జరిగింది। ఈ ఘటనలో 7గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు। ఈ ప్రమాదంలో గాయపడిన మరో 2ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు। ఒక కాలువ వంతెనపై ఈ ప్రమాదం జరగగా మినీ బస్ పూర్తిగా దెబ్బతింది। వెంటనే స్థానికులు సహాయ చర్యలు చేపట్టి లోపల ఇరుక్కున్న వారిని బయటకు తీశారు। మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులు హైదరాబాద్ నాచారంలోని వేర్వేరు కాలనీలకు చెందినవారిగా గుర్తించారు। మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగువారి మృతిపై ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు। కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు। ప్రస్తుతం తెలుగు ప్రయాణికుల పరిస్థితి, వారికి అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు। మధ్యప్రదేశ్ ప్రమాదంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో ఇద్దరు కేంద్ర మంత్రులు ఫోన్లో మాట్లాడారు। మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు। బాధిత కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు। రేపు మాఘ పూర్ణిమను పురస్కరించుకుని ప్రయాగ్రాజ్కు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుండగా మహాకుంభమేళాలో రద్దీ అమాంతం పెరిగిపోయింది। ఈ ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా అధికారులు ప్రకటించారు। ఈ సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తం నో వెహికల్ జోన్గా ఉంటుందని వెల్లడించారు। శని, ఆదివారాల్లో బయలుదేరిన లక్షల మంది యాత్రికులు ఏకంగా 24 గంటలకు పైగా రోడ్డుపై వాహనాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది। జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలో సుమారు 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి। ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ గా రికార్డు సృష్టించింది। మరో 48 గంటలు ఎవరూ ప్రయాగ్రాజ్కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ సీఎం ప్రకటించారు। మహాకుంభమేళా సందర్భంగా కల్పవాసు దీక్ష చేపట్టిన 10 లక్షల మంది భక్తులు రేపు మాఘ పూర్ణిమ రోజు దీక్ష విరమించి తిరుగుముఖం పట్టనున్నారు। మహాకుంభమేళా సందర్భంగా 30 రోజులు త్రివేణి సంగమ ప్రాంతంలోనే ఉండి ఆరాధనలో గడిపేవారిని కల్పవాసుగా పిలుస్తారు। కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు। త్వరితగతిన యూటిలైజేషన్ సర్టిఫికేట్లు సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాలన్నారు। సచివాలయంలో అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో సమావేశమైన చంద్రబాబు ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన జలజీవన్ మిషన్ పథకాన్ని సమర్థంగా వాడుకోవాలన్నారు। ఈ ఏడాది బడ్జెట్ వినూత్నంగా ఉండాలన్న సీఎం ప్రజల ఆకాంక్షలు పూర్తి చేసేలా చర్యలు ఉండాలని సూచించారు। ఈ ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయాలన్న చంద్రబాబు ఎక్కడైనా ఆలస్యం జరిగితే కారణాలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు। ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో జాప్యం ఉండకూడదన్నారు। ఆర్థిక పరమైన ఫైళ్లు అయితే బడ్జెట్ అంశాలను సమీక్షించుకుని త్వరితగతిన పరిష్కరించాలన్నారు। ఇదే సమయంలో ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి బాధలు, సమస్యలను అధికారులు, సిబ్బంది ఓపికగా విన్నప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న చంద్రబాబు కొంతమంది తీరు వల్ల చెడ్డ పేరు వస్తోందన్నారు। పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులతో దురుసుగా ప్రవర్తించడం, దబాయించడం లాంటి ఫిర్యాదులు తమ దృష్టికి వస్తున్నాయని, దీనివల్ల మనం మంచి చేస్తున్న ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందన్నారు। గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు। మన్యం ప్రాంతాల్లో గిరిజనులు చేపట్టిన నిరసనలు, బంద్ను దృష్టిలో పెట్టుకుని స్పందించిన చంద్రబాబు గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని చెప్పారు। గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామన్నారు। అరకు కాఫీ సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు। ఉమ్మడి రాష్ట్రంలోనే 3వ నెంబర్ జీవో తెచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేసినట్టు సీఎం గుర్తు చేశారు। గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తి ఆ ఉత్తర్వు రద్దయిందన్న ఆయన దాని పునరుద్ధరణకు తాము కృషి చేస్తామని తెలిపారు। గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం ఏమాత్రం లేదన్నారు। ఈ విషయంలో తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని గిరిజన సోదరులను కోరారు।
ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా ఏబిసిడీలుగా వర్గీకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ ఇచ్చిన నివేదిక సిఫారసులోని లోటుపాట్లు సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్లోని తన నివాసంలో మందకృష్ణతో సీఎం భేటీ అయ్యారు. ఇందులో పలువురు మంత్రులతో ఉపకులాల నేతలు పాల్గొన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణలోని సమస్యలు వివరించారు. ఎస్సీ వర్గీకరణను చిత్తశుద్ధితో చేపట్టిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కులాల చేర్పులు మార్పుల్లో లోటుపాట్లపై వినతిపత్రం అందజేసినట్టు భేటీ తర్వాత మందకృష్ణ చెప్పారు. ఎంఆర్పీఎస్ మొదటి నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసమే పోరాడుతున్నట్టు గుర్తు చేశారు. న్యాయమైన తమ విజ్ఞప్తులు పరిశీలించి సరిచేయాలని రేవంత్ రెడ్డిని కోరినట్టు మందకృష్ణ తెలిపారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగ ఉపకులాలకు మేలు చేసే లక్ష్యంతో ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాగానే అసెంబ్లీలో చర్చించామని గుర్తు చేశారు. కేబినెట్ సబ్ కమిటీ న్యాయ కమిషన్ వేసి అధ్యయనం చేయించి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేసినట్టు మందకృష్ణతో భేటీ తర్వాత రేవంత్ రెడ్డి చెప్పారు. కృత్రిమ మేధా విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్యారిస్ ఏఐ సదస్సులో పాల్గొన్న ప్రధాని ఏఐ పరిజ్ఞానంతో వచ్చే మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఏఐ వల్ల రాజకీయ, ఆర్థిక, భద్రత, సామాజిక పరంగా మార్పులు వస్తాయన్న ప్రధాని పాలన సహా ప్రమాణాలు నెలకొల్పే విషయంలో పరస్పరం సహకరించుకోవాలని కోరారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగాల స్వరూపం మాత్రమే మారుతుందన్న మోదీ అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే ఉన్నత అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఏఐకి భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్న ప్రధాని మంచి కోసం ఏఐ, అందరికీ ఏఐ అనేది తమ నినాదమన్నారు. డిజిటల్ మార్కెట్, వాణిజ్యం దిశగా భారత్ ముందుకెళ్తోందని మోదీ వివరించారు. భారత్ తన సొంత వృద్ధినే కాకుండా ప్రపంచ వృద్ధిని నడిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఇంధన రంగం ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారత ఇంధన వార్షికోత్సవాలు 2025ను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. 21వ శతాబ్దం భారత్ దేనని ప్రపంచంలోని నిపుణులు చెబుతున్నట్టు మోదీ పేర్కొన్నారు. వనరులు, మేధో సంపత్తి, ఆర్థిక బలం, రాజకీయ స్థిరత్వం, ప్రపంచ సుస్థిరతపై భారత్కు నిబద్ధత ఉందన్న మోదీ సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండింతలు చేసి 3వ అతిపెద్ద సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశంగా భారత్ నిలిచిందన్నారు. దేశ శిలాజేతర ఇంధన శక్తి 3 రెట్లు పెరిగిందని, ప్యారిస్ G20 ఒప్పంద లక్ష్యాలను చేరుకున్న మొదటి దేశంగా భారత్ నిలిచిందన్నారు. వచ్చే 2 దశాబ్దాలు దేశానికి అత్యంత కీలకమని చెప్పిన ప్రధాని మరో 5 ఏళ్లలో ముఖ్యమైన మైలురాళ్లను దాటబోతున్నట్టు వివరించారు. 2030 నాటికి నికర జీరో కర్బన ఉద్గార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు చెప్పారు. ప్రతి ఏడాది 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ప్రజా సమస్యలపై ఆసక్తి లేకపోవడం వల్లే జగన్ అసెంబ్లీకి రావడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. అసెంబ్లీ నియమావళి, క్రమశిక్షణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్కు రానని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వ విప్పులతో సమావేశమైన ఆంజనేయులు ఈ నెల 22, 23వ తేదీల్లో నిర్వహించే ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమాలపై చర్చించారు. తొలిసారి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున ఎమ్మెల్యేలంతా హాజరయ్యేలా చూసుకోవాలని విప్లకు సూచించారు. జగన్ శాసనసభకు రాకుండా ప్రజా సొమ్మును జీతంగా ఎలా తీసుకుంటారని ఆంజనేయులు ప్రశ్నించారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. కేబీఆర్ పార్కు చుట్టూ భూసేకరణలో బల్దియా వేగం పెంచింది. 400 ప్రైవేట్ ఆస్తులను గుర్తించిన జీహెచ్ఎంసీ భూసేకరణకు 460 కోట్లను కేటాయించింది. 1200 కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 6 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న రోడ్ నెంబర్ 45 కూడలిలో 40, అగ్రసేన్ కూడలిలో 45 ఆస్తుల సేకరణకు జీహెచ్ఎంసీ మార్కింగ్ చేపట్టింది. ఫిల్మ్ నగర్ కూడలిలో 43 ఆస్తులు, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద 47, ముగ్దా చౌరస్తాలో 40 ఆస్తులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద 18 ఆస్తులు బల్దియా సేకరించనుంది. ఆస్తుల సేకరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు అలైన్మెంట్ మార్చాలని జీహెచ్ఎంసీకి వినతులు సమర్పించారు. జంక్షన్ల అభివృద్ధి పనులకు ఈ నెలాఖరులోపు టెండర్లు పిలిచేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తుంది. కేబీఆర్ పార్క్ స్థలాన్ని ముట్టుకోకుండా జంక్షన్లు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.
అంతర్జాతీయ భద్రతకు సంబంధించి సవాళ్లు ఎదురవుతున్న వేళ ఆవిష్కార పూరిత పరిష్కారాలు బలమైన భాగస్వామ్యాలు అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. బెంగళూరులో ఏరో ఇండియా 2025 ప్రదర్శనలో భాగంగా జరిగిన రక్షణ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. బలహీన పరిస్థితుల నుంచి శాంతి, అంతర్జాతీయ భద్రత రాదని భారత్ నమ్ముతున్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్న ఘర్షణలు ప్రపంచాన్ని అనూహ్యమైన ప్రదేశంగా మార్చేశాయని రాజ్నాథ్ చెప్పుకొచ్చారు. ఫ్రంట్ లైన్ అనే పదానికి అర్థం మారుతోందన్న ఆయన సైబర్ స్పేస్, ఔటర్ స్పేస్ అనేక కోణాల్లో సవాళ్లు విసురుతున్నాయని చెప్పారు. ఏరో ఇండియాలో భాగంగా నిర్వహించిన రక్షణ మంత్రుల సదస్సు హైబ్రిడ్ మోడ్లో జరిగింది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగడం అనిశ్చితిలో పడింది. శనివారం కల్లా హమాస్ తన వద్ద ఉన్న బందీలందరినీ విడుదల చేయకపోతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఓవెల్ కార్యాలయంలో పలు కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేసిన ట్రంప్ కాల్పుల విరమణ విషయంలో అంతిమంగా ఏం జరగాలనేది ఇజ్రాయెల్ నిర్ణయమేనని తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు బందీలందరినీ విడుదల చేయాలని, లేదంటే హమాస్ నరకం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు పిలుపు ఇస్తా అని చెప్పారు. గాజాలోని పాలస్తీనా వాసులను తమ దేశంలో ఆశ్రయం ఇవ్వడానికి జోర్దాన్, ఈజిప్ట్లు అంగీకరించకపోతే ఆ దేశాల నుంచి గాజాకు అందుతున్న సాయాన్ని నిలిపివేస్తానని హెచ్చరించారు. తాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా పలు దఫాలుగా 21 మంది బందీలను హమాస్ విడుదల చేయగా 730 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని ఆరోపించిన హమాస్ తదుపరి బందీల విడుదల ప్రక్రియను ఆలస్యం చేస్తామని తెలిపింది.